నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా జరిగిన ప్రముఖ ఘటనలపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యూ పాయింట్లో బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఈ వారం నిజంగానే చాలా విషయాలు జరిగాయి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. అందులో ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకున్నది ట్రంప్ పుతిన్ భేటీ గురించి. ఈ భేటీలో ఏం జరగబోతుందని. భేటీ జరిగిపోయింది. ఈ భేటీలో తేలింది ఏంటి? అసలు నిజానికి యుద్ధం ఆగిపోతుంది అని అనుకున్నారు, దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మళ్ళీ త్రైపాక్షిక ఒప్పందం సమావేశం ఉంటుందని అంటున్నారు. అసలు ఏం తేలింది ఈ సమావేశం? ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ పైన ఒక్క మీటింగ్లోనో ఒక్క రోజులోనో ఒక్క సిట్టింగ్లోనో తేలుతాయని ఎవరైనా అనుకుంటే పొరపాటు. సో వాస్తవంగా ట్రంప్ కూడా చాలా స్పష్టంగా అమెరికా కూడా చెప్పింది, దీనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఇది ఓన్లీ ఫస్ట్ మీటింగ్ అని. అందులో ఈ మీటింగ్లో స్టేక్ హోల్డర్స్ అయిన యుక్రెయిన్ లేదు, యూరోపియన్ దేశాలు లేవు. అందువల్ల ఏ ఒప్పందమైనా అల్టిమేట్గా ఉక్రెయిన్ అంగీకరించాలి, ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ దేశాలు అంగీకరించాలి. ఎందుకంటే యూరోప్ గడ్డపైన యుద్ధం జరుగుతుంది కనుక. అందువల్ల వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఒప్పందాలు కుదరడం సాధ్యం కూడా కాదు. అందువల్ల ఈ ఒక్క మీటింగ్తోనే అయిపోతుంది అని ఎవరు అనుకోలేదు. కానీ ఈ మీటింగ్లో క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ వరకు ముందుకెళ్తున్నామని అన్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. అందుకే ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, దేర్ ఇస్ నో డీల్ అన్లెస్ దెర్ ఇస్ డీల్ అని. అంటే ఏదైనా ఒప్పందం కుదిరేదాకా ఏ డీల్ లేనట్టే లెక్క అని. కానీ కొన్ని సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఏంటి దాంట్లో అంటే, ఇప్పటిదాకా రష్యన్ పొజిషను ఉక్రెయిన్ అమెరికా పొజిషన్ల మధ్య ఒక స్పష్టమైన తేడా ఉండే. ఉక్రెయిన్ అండ్ అమెరికానేమో ఇమీడియట్ సీజ్ ఫైర్, తక్షణం కాల్పుల విరమణ ఆగాలి, ఆగిన తర్వాత ఆ 1 month 2 months సీజ్ ఫైర్ అయ్యాక పర్మనెంట్ పీస్కు ప్రాసెస్ మొదలు కావాలి అని. రష్యా అందుకు అంగీకరించలే. రష్యా కేవలం ఒక బ్లాక్ సీ పైన సీజ్ ఫైర్కి అంగీకరించింది. అలాగే ఉక్రేనియన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయమని ఒప్పుకుంది తప్ప కంప్లీట్ సీజ్ ఫైర్కు రష్యా అంగీకరించలే. రష్యా వాదన ఏంటంటే, అసలు ఏ ఫండమెంటల్ రీజన్స్ వల్ల, ఏ మౌలిక కారణాల వల్ల యుద్ధం మొదలైందో ఆ మౌలిక కారణాలను అడ్రస్ చేస్తే తప్ప దీనికి ఒక శాశ్వతమైన దీర్ఘకాలం మనగలిగే పర్మనెంట్ అండ్ ఎండ్యూరింగ్ సొల్యూషన్ రాదు అని రష్యా వాదన. ఈ రెండు వాదనల మధ్య ఇప్పుడు ట్రంప్ రష్యా వాదనకు వచ్చేసాడు. ట్రంప్ ఇవాళ లేటెస్ట్ స్టేట్మెంట్, ఇక సీజ్ ఫైర్ ఏముండదు, డైరెక్ట్ పీస్ అగ్రిమెంటే కుదుర్చుకుంటామని. సో ఇది ద ఫస్ట్ చేంజ్. అంటే రష్యన్ డిప్లొమసీలో రష్యా గెలిచింది అనడానికి మొదటి ఉదాహరణ. ఇప్పటిదాకా ట్రంప్ అండ్ ఉక్రెయిన్ మేము ముందు కాల్పుల విరమణ అంటే రష్యా ఒప్పుకోలేదు. అల్టిమేట్గా రష్యా దారికే ట్రంప్ వచ్చి, సో ట్రంప్ క్లియర్గా డైరెక్ట్ పీస్ అగ్రిమెంట్కే వెళ్తాం, ఇక సీజ్ ఫైర్ చర్చ లేదు అన్నాడు. ఇది మొదటిగా పుటిన్ డిప్లొమసీకి మొదటి విజయం. రెండవది, 2022లో ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక అమెరికా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున శాంక్షన్స్ విధించి ఆశించింది ఏంటంటే, పుటిన్ ఐసోలేట్ అయిపోతాడు వరల్డ్లో, పుటిన్ ఎవడు పట్టించుకోరు, రష్యా కంప్లీట్గా ఐసోలేట్ అవుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా రష్యా చైనా మధ్య బంధం పెరిగింది. అమెరికా పశ్చిమ దేశాలు బెదిరించినా హెచ్చరించినా వినవకుండా భారతదేశం రష్యా దగ్గర ట్రేడ్ చేస్తూనే ఉంది. నార్త్ కొరియన్ సోల్జర్లు అయితే 10,000 మంది వచ్చి బ్యాటిల్ ఫీల్డ్లో రష్యా తరఫున పోరాడారు. ఇరాన్ రష్యాకు డ్రోన్స్ ఇచ్చింది. అమెరికా మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలతో కూడా రష్యాకు మంచి సంబంధం ఉంది. ఇటీవల కూడా యుఏఈ రాజు రష్యాలో పర్యటించారు. సో ఇలా అమెరికా వెస్ట్ ఆశించిన పద్ధతిలో ట్రంప్ ఐసోలేట్ కాలే. ఇప్పుడు ఏకంగా పుటిన్కు ట్రంపే బ్రహ్మరథం పట్టాడు, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాడు. సో ట్రంప్తో సమాన హోదా కలిగిన ప్రపంచ నాయకుడిగా ట్రంప్ ప్రజెంట్ అయ్యాడు. సో ఇప్పటిదాకా ట్రంప్ ఈజ్ అవుట్ కాస్ట్, ట్రంప్ని అందరూ చీదరించుకుంటున్నారు, సరే పుటిన్ అందరూ చీదరించుకుంటున్నారు, ఈసరించుకుంటున్నారు అనే నరేటివ్ నుంచి పుటిన్ హ్యాస్ బికమ్ ద హానర్డ్ గెస్ట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. సో F-35 యుద్ధ విమానాలు,
అమెరికన్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లు స్వాగతం పలకగా ఎర్ర తివాచీ పలికి ట్రంప్ తనతో పాటు పుటిన్ ఎస్కాట్ చేసిన పద్ధతి, పుటిన్కి ఇచ్చిన గౌరవము, ఇవన్నీ చూస్తుంటే మనకు వైట్ హౌస్లో జెలెన్స్కీని అవమానించింది కూడా గుర్తొస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ తరిమి కొట్టారు జెలెన్స్కీని. సో దీనివల్ల ఇది రెండవది పుటిన్ డిప్లొమసీకి విజయం అనడానికి. పుటిన్ ఒక అమెరికా ఆశించినట్లు ఐసోలేట్ కావడం కాదు, అమెరికాతో ఈక్వల్ స్టేచర్లో స్టేజ్ పంచుకొని ఒక ఆనార్డ్ గెస్ట్గా అమెరికాకి వెళ్ళాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే అందరూ ఆశించింది ఏంటి, సో పుటిన్ ఒకవేళ పీస్ డీల్కి ఒప్పుకోకపోతే ట్రంప్ వాకౌట్ చేస్తాడు. ట్రంప్ చెప్పాడు కూడా, పుటిన్ కనుక డీల్కి ఒప్పుకోకపోతే ఐ జస్ట్ వాకౌట్ అని. కానీ ట్రంప్ ఏం వాకౌట్ చేయలేదు. చేయకపోగా నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో జరుగుతుందని కూడా పుటిన్ చెప్పాడు. సో అందువల్ల పుటిన్ థర్డ్ డిప్లొమాటిక్ విక్టరీ. ఫోర్త్ డిప్లొమాటిక్ విక్టరీ అంటే అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్లోకి కూడా పుటిన్ దూరాడు. మొదటి నుంచి కూడా అమెరికాలో ఒక చర్చ ఏంటంటే 2016 ట్రంప్ ఎలక్షన్స్ని రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపింది, రష్యా సైబర్ దాడులు జరిపింది, అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ మ్యానిపులేట్ చేసిందని విమర్శలు వచ్చాయి. ట్రంప్ దాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. సో ట్రంప్ ఇప్పటిదాకా చెప్తున్నది, నేనే కనుక ప్రెసిడెంట్గా ఉంటే 22లో అంటే 2020 ఎలక్షన్లో గెలిచి ఉంటే మళ్ళీ అసలు యుద్ధమే జరిగేది కాదు అని. దానికి బలం చూకేలా పుటిన్, నేను అంతకుముందు బైడెన్కి చెప్పాను, ఇక్కడ దాకా తీసుకురాకండి, ఇది చాలా సీరియస్ మిస్టేక్ అవుతుంది అంటే బైడెన్ వినలేదు. ట్రంపే ప్రెసిడెంట్ ఉంటే యుద్ధం జరిగేదే కాదు అని పుటిన్ ఎండార్స్ చేశాడు. కరెక్ట్. సో ఆ రకంగా అమెరికన్ డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాను కూడా మీకు పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నాలుగవది, అమెరికా రష్యాల మధ్య ఈ 2022 ఉక్రెయిన్ వార్ తర్వాత రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. ఆ బయలేటరల్ రిలేషన్స్ను కూడా మళ్ళీ వేదికెక్కించగలిగారు. నిన్న పుటినే ప్రకటించాడు, అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ ట్రంప్ వచ్చాక 20% పెరిగింది అని. సో అందువల్ల ప్రపంచం 20,000 శాంక్షన్స్ రష్యా పైన విధించి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను కంప్లీట్గా ఎకనామిక్గా ఐసోలేట్ చేస్తామని, రూబుల్ రబుల్ అవుతుందని బైడెన్ మాట్లాడితే ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటి, రష్యా అమెరికాల మధ్య ట్రేడ్ 20% పెరిగింది ఈ 4 monthsలో. ఈ జూన్ ఈ 5-6 monthsలో, అంటే జనవరి 20లో ట్రంప్ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం మనం, హార్డ్లీ 6 to 7 monthsలో. సో అందువల్ల క్లియర్గా పుటిన్ డిప్లొమాటిక్ విక్టరీ ఈ ప్రాసెస్లో మనకు కనబడుతుంది. పుటిన్ ట్రంప్ ఆఖరికి ఐదవది కూడా ఏంటంటే, పుటిన్ ఎవరికి ఆన్సరబుల్ కాదు. పుటిన్ వచ్చాడు, తన అభిప్రాయం స్పష్టంగా చెప్పాడు, నాటో ఎక్స్పాన్షన్ జరగకూడదు, ఉక్రెయిన్ మిలిటరైజ్ కాకూడదు, శాంక్షన్స్ ఎత్తివేయాలి, ఇలా తన కండిషన్స్ చెప్పి వెళ్ళాడు. ట్రంప్ పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఆ పుటిన్ సందేశాన్ని పట్టుకొని ఉక్రెయిన్కు, యూరోపియన్ దేశాలకు మెసెంజర్ లాగా మారిపోయాడు. ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడాడు, యూరోపియన్ లీడర్స్తో మాట్లాడాడు. పుటిన్ శాసిస్తుంటే ట్రంప్ పాటించాడు. అప్పుడే రజనీకాంత్ డైలాగ్ ఉంది, అరుణాచలం దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అనేది. సో అలా దేవుడు ఇక్కడ పుటిన్ శాసిస్తున్నాడు, ట్రంప్ పాటిస్తున్నాడు. సో పుటిన్ ఇచ్చిన మెసేజ్ పట్టుకొని ట్రంప్ జెలెన్స్కీకి ఫోన్ చేసి, ఇంకో పుటిన్ ఇలా అన్నాడు నువ్వేమంటావు, యూరోపియన్ దేశాలకు ఫోన్ చేసి పుటిన్ ఇలా అన్నాడు నువ్వేమంటావు. సో ఇలా ట్రంప్ను అండర్వైన్ అయ్యాడు, పుటిన్ క్లియర్గా ప్రివేల్ అయ్యాడు. అందువల్ల ఈ 5 రకాలుగా చూస్తే ఇట్స్ ఎ క్లియర్ విక్టరీ ఫర్ పుటిన్స్ డిప్లొమసీ. అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు నిజంగానే, అక్కడ ట్రంప్ కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తుంది. 2022లో నేనుండుంటే యుద్ధం జరిగి ఉండేది కాదు అన్నాడు. అంటే నిజంగానే ట్రంప్ని శాంతి కాముకుడిగా చూడాలా, యుద్ధాలు కోరుకోనటువంటి అమెరికా దేశాధ్యక్షుడిగా చూడాలా? ట్రంప్ను ఒక పుటిన్ కాదు కదా ట్రంప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇరాన్ పైన దాడి చేశాడు, ఇజ్రాయెల్ గాజా పైన యుద్ధం చేస్తుంటే ఆపలేకపోయాడు. ఈవెన్ ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ వారు ఆగిందా? అలాస్కాలో చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్ రష్యాల పైన పరస్పరం దాడులు చేసుకున్నాయి. సో మీరు ఈవెన్ చర్చలు జరుగుతున్నా కానీ ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ వారే ఆగిపోలేదు. అందువల్ల పుటిన్ ఏంటంటే డిప్లొమసీలో
ఆ రష్యా ఐసోలేట్ కాకుండా ట్రంప్ను ఒక రకంగా బ్లఫ్ అనిపించగలిగాడు, అమెరికాను ఒక రకంగా బ్లఫ్ అనిపించగలిగాడు. అమెరికా అండ్ ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏమనుకున్నాయంటే, ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు పుటిన్ ఐసోలేట్ అవుతాడు, ప్రపంచంలో ఆయనకి ఎవడు సపోర్ట్ ఉండదు, ప్రపంచమంతా ఆయన్ని ఈసరించుకుంటుంది అనుకున్నారు. అది జరగలేదు. రెండవది, ట్రంప్ పుటిన్కు వ్యతిరేకంగా రష్యాలో ప్రజలు తిరగబడతారనుకున్నారు, ఎవరు తిరగబడలేదు. మూడవది, రష్యా ఎకానమీ కాస్త డివాస్టేట్ అయిపోతుంది. అందుకే బైడెన్ ఫేమస్ స్టేట్మెంట్, రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. ఇప్పుడు రూబుల్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఇన్ 2025. 2025లో బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఉక్రెయిన్ వార్ తర్వాత అనేక అమెరికన్ కంపెనీస్ మెక్డొనాల్డ్స్తో సహా రష్యా నుంచి వదిలి వెళ్ళాయి, కొన్ని రష్యన్ కంపెనీలకు అమ్ముకొని వెళ్ళాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్యూ కడుతున్నాయి, అంటే రష్యాలోకి రావడానికి క్యూ కడుతున్నాయి. సో అందువల్ల రష్యాను బాయ్కాట్ చేశారు ట్రేడ్ నుంచి అనుకుంటే, అమెరికాతోనే ట్రేడ్ 20% పెరిగింది, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అలాగే కొనసాగుతుంది. ఈవెన్ టుడే రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ శాంక్షన్, రష్యా ఎనర్జీ పైన ఆంక్షలు లేవు. అందుకే రష్యా ఆయిల్ మీకు ఎల్ఎన్జీ సప్లైస్లో 51% యూరోపియన్ యూనియన్కి ఉంటుంది. సో అందువల్ల ఏ రకంగానూ కూడా చూసినా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ఆన్ పుటిన్ ఆర్ ప్రూవెన్ టు బి ఎ బిగ్ ఫెయిల్యూర్. ఇప్పుడు పైగా ట్రంప్ పుటిన్ వైఖరే కరెక్టు, పుటిన్ డే 1 నుంచి ట్రంప్ అదే చెప్తున్నాడు. నాటో ఎక్స్పాన్షన్ వల్ల ట్రంప్ పుటిన్ యుద్ధం చేశాడు, ఎవరైనా యుద్ధం చేస్తారని. ఆఖరికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ల్యాండ్ స్వాపింగ్ అంటున్నాడు ట్రంప్. అంటే ఉక్రెయిన్ ఆక్రమించుకున్న భూభాగాల్ని రష్యానే ఉంచేసుకుంటుంది అని. లుహాన్స్క్, డొనెస్క్, క్రిమియా, జప్రోషియా, కర్సాన్ అని ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా రష్యాకే ఉండిపోతాయని. సో ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉంది పుటిన్కు. ఎందుకంటే ఆల్రెడీ 20% ఆఫ్ ద ల్యాండ్ తన చేతిలో ఉంది, గ్లోబల్గా ఐసోలేట్ కాలేదు, అమెరికాపై కూడా ప్రివేల్ అయ్యాడు, డిప్లొమసీలో సక్సీడ్ అయ్యాడు. ఇప్పుడు గెలిచింది పుటిన్ అంటారా ట్రంప్ అంటారా? సో ట్రంప్ శాంతి దూత ఎక్కడ అయ్యాడు ఇక్కడ. ఇంకొకటి, ఇక్కడ ఒకవేళ వీళ్ళ మధ్య ఒప్పందం కుదిరితే, శాంతి ఒప్పందం కుదిరితే, బహుశా ఉక్రెయిన్ నేను నాటోలో చేరను అనే ఒక హామీని ఇవ్వాల్సి ఉంటుంది, ఆ భూభాగాలు అవసరం లేదని చెప్పాల్సి ఉంటుంది. నాటోలో చేరాలి అనుకున్న దేశం పైన యుద్ధాన్ని ప్రకటించి కాడికి అమెరికా చొరవతోనే నాటోలో చేరాల్సినటువంటి అవసరం లేదు అనే అంగీకారాన్ని కూడా అమెరికా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం ఆగితే ఎలా చూడాలి? అంటే ఇది కొత్త ఏం కాదు. వాస్తవంగా ఉక్రెయిన్ నాటోలో చేరాలని ప్రతిపాదన వచ్చినా నాటోలో చేర్చుకోలే. అయితే ఆ ప్రతిపాదననే పుటిన్ వ్యతిరేకించాడు. వాస్తవంగా పుటిన్ కూడా ఒక రకంగా నష్టపోయాడు. అసలు పుటిన్ ఈ 2022లో ఉక్రెయిన్పై వార్ మొదలుపెట్టినప్పుడు పుటిన్ వాదన ఏంటంటే టువర్డ్స్ ఈస్టర్న్ యూరప్, అంటే రష్యా వైపుగా నాటో ఎక్స్పాండ్ కాకూడదు, ఇది అండర్స్టాండింగ్. దీన్ని బ్రీచ్ చేస్తూ ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఉక్రెయిన్ కూడా చేర్చుకునే పరిస్థితి వస్తుంది కనుక మేము యుద్ధం చేస్తున్నాం అన్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వార్ స్టార్ట్ అయ్యాక 2 దేశాలు నాటోలో చేరాయి. 2 స్వీడన్ ఒకటి, మీకు ఫిన్లాండ్ ఒకటి. ఈ 2 రష్యాకు బార్డర్స్ ఉన్న దేశాలు. ఉక్రెయిన్ చేరలేదు కానీ 2 బార్డర్ సరిహద్దు దేశాలు స్వీడన్ అండ్ ఫిన్లాండ్ ఇప్పటి వరకు ఈ నాటో వర్సెస్ రష్యా పాలిటిక్స్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలు కాస్త నాటోలో చేరాయి. ఆ రకంగా అది కూడా పుటిన్కి రివర్స్లే. కానీ ఉక్రెయిన్ విషయంలో మాత్రం నాటోలో చేరకూడదు, ఎందుకంటే ఉక్రెయిన్ ఇది రష్యాకు బార్డర్ కంట్రీ. స్వీడన్ ఫిన్లాండ్ లాగానే ఉక్రెయిన్ కూడా పెద్ద బార్డర్ కంట్రీ. సో రష్యా వాదన ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరితే, వాట్ ఈజ్ నాటో? ఇట్ ఈస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో ఒక దేశం కనుక చేరితే నాటో బలగాలకు కావచ్చు, నాటో ఆయుధాలకు కావచ్చు, అన్నీ అక్కడ మోహరిస్తారు. తర్వాత ఆ నాటోలోని సభ్య దేశాల మధ్య మిలిటరీ కోఆపరేషన్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఏదైనా సభ్య దేశాన్ని అటాక్ అవుతే మిగతా దేశాలని తమపైనే అటాక్ అయినట్టుగా భావిస్తారు. అంటే ఒకవేళ ఉక్రెయిన్ కనుక నాటోలో మెంబర్ అయి ఉంటే ఇవాళ రష్యా ఉక్రెయిన్తో కాదు, డైరెక్ట్గా నాటోతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. సో అందువల్ల మీకు ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ అంశం అక్కడ. అందువల్ల రష్యా తన సెక్యూరిటీకి ప్రమాదం. ఇవాళ కూడా అలాస్కా మీటింగ్లో
తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ పుటిన్ అదే విషయం చెప్పాడు. ఉక్రెయిన్ సెక్యూరిటీ గురించి కూడా ట్రంప్ మాట్లాడాడు. ఉక్రెయిన్ సెక్యూరిటీకి కూడా మేము ప్రాధాన్యత ఇస్తాం, దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే రష్యన్ సెక్యూరిటీ. దానికి క్లియర్గా పుటిన్ పెడుతున్న షరతులు ఒకటి, నాటో ఎక్స్పాండ్ కాకూడదు, ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు. ఈ వాస్తవంగా యుద్ధంకి మొదలు కూడా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని వ్యతిరేకించాయి. ఇది ప్రమాదకరం అని చెప్పాయి. కానీ అటు ఉక్రెయిన్ జెలెన్స్కీ వినలే, అమెరికా వినలే. దాని ఫలితంగా అందుకే పుటిన్ వాళ్ళకి చెప్పాడు, నేను ఆ రోజు కూడా బైడెన్ వార్న్ చేశాను, ఇది మీకు బిగ్ మిస్టేక్ అవుతుంది, మీరు చెయ్యకూడదంటే వినలేదు. అందుకే ట్రంప్ ఉంటే జరిగేది కాదు అన్నది. కానీ నాటోలో చేరడం అనేది ఒక ప్రధానమైన ఇష్యూ రష్యా యుక్రెయిన్ వరకు. అందులో పుటిన్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల నాటోలో ఉక్రెయిన్ చేరడం అనేది క్వశ్చనే లేదు. ఇక రెండవది, డీమిలిటరైజ్ ఉక్రెయిన్ అంటున్నాడు. అంటే ఉక్రెయిన్ మిలిటరీ సైజ్ తగ్గించాలి, ఉక్రెయిన్కు ఒకవేళ సెక్యూరిటీ గ్యారంటీస్ అని జెలెన్స్కీ అడుగుతున్నాడు. తర్వాత రష్యా మా పైన దాడి చేస్తే ఎట్లా అని. సో అది ఇప్పుడు అమెరికా, యూరోపియన్ ఫోర్సెస్ ఒకవేళ ఉక్రెయిన్లో ఉన్నా అవి రష్యాకు యాక్సెప్టబుల్ పరిమితిలోనే ఉండాలి అనేది రష్యా వాదన. ఈవెన్ స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ రిప్రజెంటేటివ్, మాస్కోకి వెళ్ళి పుటిన్తో సమావేశం అయ్యాడు. ఈవెన్ నిన్న అలాస్కా చర్చల్లో కూడా స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు. ట్రంప్ ఈ ప్రతిపాదన చేశాడని. అంటే నాటోలో ఉక్రెయిన్ చేరదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఉక్రెయిన్ డీమిలిటరైజ్ చేయడము. మూడవది, ఉక్రెయిన్లో ఉండే భద్రతా బలగాలు రష్యా ఆమోదం మేరకే ఉంటాయి. నాలుగవది, ఎలాగూ శాంక్షన్స్ ఎత్తివేయడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా అమెరికా ఒప్పుకున్నట్టు CNN బ్రేక్ కూడా చేసింది. సో అయితే అది ఇప్పుడు అలాస్కాలో ప్రకటించలేదు. ఎందుకంటే దీంట్లో యుక్రెయిన్ అంగీకరించాలి, యూరోపియన్ దేశాలు అంగీకరించాలి. ఇప్పుడు పుటిన్ కండిషన్స్ పెట్టాడు. ఈ కండిషన్స్ను యూరోప్ అండ్ ఉక్రెయిన్ ఒప్పుకోవలేదు. ఇప్పుడు ట్రంప్ పైన పెట్టబడిన బాధ్యత ఏంటంటే అలాస్కా మీటింగ్లో పుటిన్ కండిషన్స్ను ఉక్రెయిన్తోని, యూరోప్తోని ఒప్పించే బాధ్యత. సో ఈజ్ నౌ ద అంబాసిడర్ ఆఫ్ పుటిన్. ట్రంప్ పరిస్థితి ఎక్కడికి దిగజారింది అంటే అమెరికా అధ్యక్షుడు కాదు ఇప్పుడు ట్రంప్. సో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు హోదాలో పుటిన్ను శాసించే పరిస్థితిలో ఉండాలి రష్యాను. నువ్వు కనుక యుద్ధం ఆపకపోతే నీ సంగతి తేలుస్తాం అని అందరిని బెదిరిస్తున్నాడు కదా, పిచ్చి పిచ్చిగా మన దేశాన్ని అందరినీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పుటిన్ కండిషన్స్ పెట్టాడు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు, కండిషన్ 1. కండిషన్ 2, డీమిలిటరైజ్ ఉక్రెయిన్. కండిషన్ 3, శాంక్షన్స్ ఎత్తివేయి. కండిషన్ 4, మీరు ఉక్రెయిన్కి ఒకవేళ సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చినా మా ఆమోదం మేరకే ఉండాలి. ఇలా పుటిన్ కండిషన్స్ పెడితే ఈ కండిషన్ దేన్ని ట్రంప్ అంగీకరించలేదు. ఇంకోటి 5వది ముఖ్యమైన కండిషన్, ల్యాండ్. అంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్లోని రష్యన్ ప్రజలు, రష్యన్ భాష, రష్యన్ సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉన్న బార్డర్ రీజన్స్లో 20% ఆక్రమించుకుంది. లుహాన్స్క్, డొనెట్స్క్, జపోరోషియా, కర్సాన్ ఇలాంటి ప్రాంతాలు ఆక్రమించుకున్నది ఈ 22 వార్ తర్వాత. 2014లోనే రష్యా క్రీమియాను ఆక్రమించుకుంది. ఇప్పుడు ఆ భూభాగాలు తమ దగ్గరే ఉండిపోతాయని, అంటే ఒక రకంగా ల్యాండ్ స్వాప్. ట్రంప్ కూడా పుటిన్ చెప్పింది అంటున్నాడు, ల్యాండ్ స్వాప్ అని. అంటే రష్యా యుద్ధములో ఆక్రమించుకున్న భూభాగాలను రష్యానే ఉంచుకుంటుంది. ఒక జపోరోషియా, కర్సాన్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్కి ఇవ్వడం. సో ఇది కూడా ఆఖరికి ల్యాండ్ విషయంలో కూడా ట్రంప్, పుటిన్ చెప్తున్నాడు. ఇప్పుడు పుటిన్ సందేశాన్ని మోసుకొని ట్రంప్ యూరోపియన్ దేశాలకు, ఉక్రెయిన్కు బయలుదేరాడు. లేదు, పుటిన్ ఇచ్చిన మ్యాండేట్ తీసుకొని, పుటిన్ చెప్పిన కండిషన్స్ను తీసుకొని యూరోపియన్ దేశాలతో, ఉక్రెయిన్తో ఒప్పించే పని ఇవాళ ట్రంప్ చేపట్టాడు. ట్రంప్ హాస్ బికమ్ అంబాసిడర్ ఆఫ్ పుటిన్. స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ ప్రతినిధిగా మాస్కోకి వెళ్తే పుటిన్ అనఫీషియల్ ప్రతినిధిగా ట్రంప్ ప్రపంచం అంతా తిరిగి ఒప్పిస్తున్నాడు. కరెక్ట్. చూద్దాం మరి రాయబారి పాత్రలో ట్రంప్ ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది.